సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వరంగల్ జిల్లాలో దారుణం. రెచ్చిపోయిన ప్రేమోన్మాది. యువతి తల్లిదండ్రులను నరికి చంపిన యువకుడు. తను ప్రేమించిన యువతిని తీసుకెళ్లారనే కోపంతో ఘాతుకం. పరారీలో ఉన్న నిందితుడు. ప్రేమ శాంతిని కోరుకుందంటారు, కానీ తాజాగా జరుగుతున్న ఘటనలు చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది ఉన్మాదులు. ప్రేమించిన వారిని దూరం చేశారనే నేపంతో యువతి కన్నవారిని సైతం మట్టుబెడుతున్నారు. ఇటీవల విజయవాడలో ప్రేమ కోసం ప్రియురాలి కళ్ల ముందే ఆమె తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన మరవక ముందే తాజాగా వరంగల్ జిల్లాలో ప్రేమించిన యువతిని తన నుంచి దూరం చేశారనే కోపంతో రగిలిపోయిన ప్రేమోన్మాది రెచ్చిపోయి ఆరుబయట నిద్రిస్తున్న ప్రియురాలి తల్లిదండ్రులపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. చంద్రరావుపేట మండలం గిర్నిబాయికి చెందిన నాగరాజు 16 చింతల తండాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయారు. ఓ 3 నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు బాను శ్రీనివాస్ సుగుణ పోలీస్ స్టేషన్లో నాగరాజుపై ఫిర్యాదు చేశారు. నాగరాజు తమ కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత నాగరాజుతో పాటు యువతిని గుర్తించి పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ కావడంతో ఎవరింటికి వారు వెళ్లిపోయారు. తాను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని బాను శ్రీనివాస్ సుగుణలపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. అదును చూసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి ఇంటికి వెళ్లాడు. ఆరు బయట నిద్రిస్తున్న అమ్మాయి తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన ప్రియురాలు ఆమె తమ్ముడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో బాను సుగుణ తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శ్రీనివాస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ కూడా చనిపోయాడు. యువతితో పాటు ఆమె తమ్ముడు మదన్ తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, పిల్లలిద్దరూ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరటంతో తండాలో విషాదం అలుముకుంది. మృతుల బంధువుల కన్నీరు మున్నీరుగా విలపించారు. దాడికి పాల్పడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చంద్రరావుపేట మండలంలోని 16 చింతల తండాలో భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. మృతులను బానుశ్రీను సుగుణగా గుర్తించారు. ఈ ఘటనలో వారి కుమారుడు కుమార్తె కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 16 చింతల తండాకు చెందిన దీపికకు మహబూబనగర్ కు చెందిన నాగరాజు అలియాస్ బన్నీ అనే యువకుడితో ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి వారిపై ఆగ్రహంతో ఉన్న బన్నీ బుధవారం రాత్రి వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. హత్యకు పాల్పడిన నాగరాజు పరారీలో ఉన్నాడు. అమ్మాయి కాలేజీకి పోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. కాలేజీకి పోతా అంటే మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కేసులు పెట్టిన తర్వాత మన అక్కడ శ్రీనివాస్ ఎస్ఐ గారు ఉండేది. ఆయన అగ్రిమెంట్ చేసిండు, ఇప్పటి నుండి అమ్మాయి జోలికి పోవద్దు, అమ్మాయికి చేయొద్దని. అప్పటి నుండి ఈయన కష్ట పెట్టుకొని రాత్రి 12-12:30 కత్తి, అది పెద్ద కత్తి తలవార్ టైప్ ఇదే రోడ్ల మీద ఎరకల దగ్గర అలాంటి కత్తి. ఈయన బయట పడుకున్నారు, వాళ్ళు బయట పడుకున్నారు. మేకల బన్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.